వీళ్ళు ముగ్గురు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే 4వ బిడ్డ ఉంటుంది. ఆ 4వ బిడ్డ చేసుకుంటా అంటే ఓర్వరిగా ఇదేమో వచ్చింది ఆ డబ్బా దియవా జర. వాళ్ళమ్మ దుంకేసి చచ్చిపోతుంది. వాళ్ళ బిడ్డ ఎవరినైతే ప్రేమించింది చూడు ఆడే చేసిండని అనుకుంటారు ఇక అందరు. ఆడనే బద్నాం చేస్తాడు. ఆడేమో హాస్పిటల్ ఉంటాడు. ఆ హాస్పిటల్లో వాడు ఇప్పుడు మంచిగా రావాలి, జ్ఞాపకం ఉండదో తెలియదు. ఆడొచ్చి చెప్తే ఇక వాళ్ళ అమ్మ ఎడబడ్డదో అని తెలుస్తుంది. అందరు అనుకుంటారు ఈడే చేసింది అనుకుంటారు, కానీ నీళ్ళుగా చేసింది. వేరే వాళ్ళు చేస్తారు. ఒకరు ఎక్కువ సంపాదించి ఒకరు తక్కువ సంపాదిస్తే నా దగ్గర ఇది లేదు నీ దగ్గర అది ఉందని చెప్పేసి కొట్లాటలు అవుతాయి కదా అని చెప్పేసి ఆమె ఏం అడుగుతుంది ఆ పిల్లగాన్ని, నువ్వు జర ఇంట్లో నుంచి నువ్వు కొన్ని సంవత్సరాల వరకు దూరం ఉండు, మన నుంచి దూరం ఉండు అని అంటుంది అనమాట వాళ్ళమ్మ. ఇక అదే అవుతుంది ఏడుపు. ఆయన వెళ్ళిపోతుండు ఆడాకేంచి. ఇదే చీర మొన్న ఒక దావత్లో పెట్టిరే మనకి, సేమ్ చీర కానీ బార్డర్ జర చిన్న వస్తుంది అంతే. అగో స్టోరీ చెప్తారు విను. ఇప్పుడు ఈ పిల్లగాడు లేచి వస్తాడు కదా, లేచి వచ్చినాక అగో నేనేం చేయలేదు అని రాసి చూపిస్తున్నాడు ఆ పిల్లకి. ఆ పిల్లనేమో నమ్మదు. ఇక అయిపోతుంది. ఇప్పుడు చచ్చిపోయి చూడాలమ్మ పిచ్చిది అయిపోతుంది. ఏందే ఆ నల్లిపోస్తున్నా